హాయ్ అండి. ఫ్రంట్ పార్ట్ రౌండ్‌గా రావాలన్నా, షార్ప్‌గా రావాలన్నా మొత్తం కూడా మన చేతిలోనే ఉంటుందండి. దీన్ని నేను చెప్పినట్టు డాట్స్ స్టిచ్చింగ్ చేశారంటే రౌండ్‌గా వస్తుంది. మీకు షార్ప్‌గా కావాలంటే షార్ప్‌గా కూడా వస్తుంది. సో, మొత్తానికి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. మనం కటింగ్‌లో ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటామో స్టిచ్చింగ్‌లో కూడా అలాగే చేసుకోవాలి. లేదంటే మనకి చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. మెయిన్ డాటు షోల్డర్‌కి తిన్నగా రావాలి. అప్పుడే చెస్ట్ లిఫ్టింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా? తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాట్‌ను పట్టేసుకొని, మనకి డాట్‌కి అంటే ఈ డాట్‌కి, ఆ డాట్‌కి మధ్యలో 1.5 ఇంచు డిఫరెన్స్ వచ్చేలాగా ఉంటే రౌండ్‌గా వస్తుంది కప్పు. 1 ఇంచ్ డిఫరెంట్ ఉంటే కొంచెం షార్ప్‌గా వస్తుంది. అది సెకండ్ పాయింట్. ఇలా స్టిచ్ వేసేసేయండి. ఇది అయిపోయిన తర్వాత నేనైతే 3 డాట్‌లకి మధ్యలో గ్యాపు 1.5 ఇంచులు వచ్చేటట్టు చూసుకున్నాను. అప్పుడు కప్ అనేది రౌండ్‌గా వస్తుంది. మీకు షార్ప్‌గా కావాలంటే 3 డాట్స్‌కి మధ్యలో గ్యాప్ అనేది 1 ఇంచ్ ఇచ్చుకుంటే సరిపోతది. ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలంటే షోల్డర్‌కి తిన్నగా రావాలి డాట్ అనేది. అలా రావట్లేదంటే మీరు కటింగ్‌లో ఖచ్చితంగా ఏదో పొరపాటు చేశారు. కటింగ్ చేసేటప్పుడు. అలా చేస్తేనే రాదండి. నాకు కూడా స్టార్టింగ్‌లో అంటే కొత్తగా నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్‌లో అలాగే ముడత కింద వచ్చేదనమాట. షోల్డర్‌కి తిన్నగా వచ్చేది కాదు. సో, అది నేను ఎక్కడో పొరపాటు చేశాననమాట. తర్వాత నాకు బాగా పర్ఫెక్ట్ అయిపోయాను. ఇప్పుడొచ్చేసి ఇలాగ స్ట్రెయిట్‌గా రావాలి. షోల్డర్‌కి తిన్నగా ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గర డాటు. ఆ తర్వాత మెయిన్ డాట్‌ని పట్టేసుకొని చంక వైపుకి ఇలాగా. ఇప్పుడొచ్చేసి 2 షేప్ బెల్ట్‌ని జాయిన్ చేసేసుకుందాము. ఫస్ట్ ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి. ఇలా పెట్టేసుకుని కింద ఒరిజినల్ క్లాత్, ఆ పైన 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ తీసేసుకోండి. ఇలా తీసేసుకుని స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా. మళ్ళీ తర్వాత వచ్చేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. లైనింగ్ మీద పడేటట్టు టాప్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా పట్టేసుకుని ఇంకొక స్టిచ్. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలాగా అయిపోయింది. రెండో షేప్ బెల్ట్. ఏ షేప్ బెల్ట్ మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ బెల్ట్ అనేది పాదం వైపుకు ఉండాలి. ఇలా స్ట్రెయిట్‌గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే ఇలా వేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేయటమే. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మన షేప్ బెల్ట్‌ని జాయిన్ చేసేద్దాం. ఎటువైపు నుంచి జాయిన్ చేసుకున్నా పర్లేదండి. మనకి కరెక్ట్‌గానే వచ్చేస్తది. సో, కింద వచ్చేసి షేప్ బెల్ట్ ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్‌గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. మెయిన్ డాటు పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. తర్వాత ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. టాప్ స్టిచ్ అంటే ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలన్నమాట. అప్పుడే కరెక్ట్‌గా వస్తుంది. లేకపోతే రాదు. ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి ఇదంతా కూడా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట. అయిపోయింది. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక షేప్ బెల్ట్ అండి. ఈ షేప్ బెల్ట్ పైన వస్తది. ఫ్రంట్ పార్ట్ పైన ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేయండి. మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలాగా. నేను 2 లేయర్స్ లైనింగ్ తీసుకున్నాను. ఇలా మొత్తం కూడాని. ఇలా ఓపెన్ చేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి.
చూడండి, ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, అయిపోయిందండి. ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి వస్తుంది, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి వస్తుంది. నాకు 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ ఆ రెండు తీసేసుకున్నాను. తీసుకుని అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇలాగా ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇలా రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ మన వైపుకి తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసుకోండి. ఇలాగా ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఒకసారి ఉక్సు పట్టి స్టిచ్చింగ్ చేసే ముందు కాజా పట్టి మీద పెట్టుకుని చెక్ చేసుకోవాలి ఈక్వల్గా ఉందా లేదని. నాకు ఈక్వల్గానే వచ్చిందండి. లేదు అనుకుంటే ఎక్కడైతే తక్కువ ఎక్కువ వచ్చిందో అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి. ఇక్కడ పైనుంచి ఇలా కుట్టుకుంటూ రావాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి స్టిచ్ వేసేయండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఈ 1.5 ఇంచ్ అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే మీకు ఈ 1.5 ఇంచ్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా అంతే. అయిపోయిందండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఇలా పెట్టేసుకుని చూడండి, ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. అంతేనండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్